నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ బీఆర్ఎస్ జెండా మోసిన వారికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద కామెంట్స్ బాబు అరెస్టును నిరసిస్తూ తాడికొండ ఉండవల్లి శ్రీదేవి వినూత్న కార్యక్రమం అరెస్టు చేసిన ఎల్బీనగర్ పోలీసులు ఎస్పీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి ఎంఆర్పీఎస్ విశ్వరూప మహాపాదయాత్రలో మందకృష్ణ మాదిగ డిమాండ్ అన్ని వర్గాల వారికి అండగా కేసీఆర్ మేనిఫెస్టో కొనియాడిన వివేకానంద నగర్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే బీఆర్ఎస్ జెండా మోసిన వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కాళ్లు పైకి తల కిందికి పెట్టిన పార్టీ జెండా మోయని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. పార్టీలో ఎప్పుడు మొహం కనిపించని వారికి ఇళ్లు కట్టించినా తానే దగ్గరుండి కూలు కొట్టిస్తానని హెచ్చరించారు. అలాంటి వారికి ఇళ్లు ఇవ్వాలని కోరొద్దు, తమ పార్టీ కోసం పనిచేసే వారికే తాము సహాయం చేస్తామని ఫిలింనగర్ బస్తీ కేడర్ సమావేశంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవడు ఆడు ముడ్డి రాసుకున్నా కింద రాసుకున్నా తలకాయ కింది కాలు మీద చేసినా వాళ్ళ పేర్లు ఉన్నాయి. బట్టలు దిప్పుకొని రోడ్డు మీద కూర్చున్న ఉన్న పేరుంది. ఇప్పుడైతే కనబడతలే వాళ్ళ ముఖాలు. వాళ్ళందరికీ మీరు వచ్చి ఆయన కూడా ఈయనకి కూడా అంటే ఒకవేళ ఆడు కట్టినా గులగొట్టిస్తాను. నేనే దగ్గరుండి గులగొట్టిస్తాను. ఒక ఆమె ఉంది కదా, ఇంకొక ఆమె ఆడ షెడ్సాల వారేసుకుని తిరుగుతుంది కదా, ఆమె పేరు ఏం పేరు? లేలే నేను పేరు చెప్తా, ఎందుకు చెప్పండి. మాకెవడు పని చేస్తాడో వానికే చేస్తాం మేము. వాడు ఎంత పెద్ద మొగోడు గాని ఎవడన్నా గాని మాకు పని చేసేవానికి, మా జెండా పట్టుకుని మా పార్టీకి పని చేసేవానికి పని చేస్తాం. కట్టుకున్నా కూడా నేనే వచ్చి మున్సిపాలిటీతో చెప్పి దగ్గరుండి కూడా కొట్టిస్తాను. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్ ఎల్బీనగర్ లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా లైట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ కార్యక్రమం చేపట్టగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఎస్పీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్పీ వర్గీకరణ కోరుతూ ఆయన అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు చేపట్టిన మాదిగ విశ్వరూప మహాపాదయాత్ర నాగర్ కర్నూలు జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 39 ఏళ్లుగా ఎస్పీ వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్న పోరాటాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలను అవసరం లేని కార్మిక చట్టాలు, రైతు చట్టాలు, 370 ఆర్టికల్ వంటివి అమలు చేస్తూ అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంజేఎఫ్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల వారికి అండగా కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సీఎం గా ఆయన్నే ప్రజలు గెలిపించుకుంటారని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు అన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్కిపుడి గాంధీకి బీ ఫామ్ ఇచ్చినందుకు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. వివేకానంద నగర్ డివిజన్ మెయిన్ రోడ్ లో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్షన్లకు ముందు ఏవో తప్పుడు వాగ్వాదాలతో మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. అభివృద్ధి తన నినాదంగా అహర్నిశలు శ్రమించే స్థానిక ఎమ్మెల్యే ఆర్కిపుడి గాంధీని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. ప్రజలకు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు పునాదులని తెలిపారు. మనందరికీ తెలిసినట్టే ఎన్నికల నగారం మోగింది. అందరూ ప్రకటించినట్టు ఏదో ఆషామాషిగా అన్ని పార్టీలు ఏదో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దవదవ ప్రకటించేశారు తమ మేనిఫెస్టో. సాధ్య అసాధ్యాలు ఏవి కూడా చూడకుండా ప్రజలకు ఏదో మభ్యపెట్టాలని ఎన్నో స్కీములు ఇవి చేస్తాం అవి చేస్తామని వేరే వాళ్ళు అందరూ చెప్తున్నారు, అప్పుడు మిగతా పార్టీ వాళ్ళు. కానీ కేసీఆర్ మాత్రం ఏది సాధ్యమో ఏది అసాధ్యమో ఏది సాధ్యంగా ఎలా చేయగలుగుతామో అన్నీ ఆలోచించి ఈ నేడు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు ఆశ్రా పెన్షన్లు 5,000కు పెంచడం, మహిళలకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 3,000 వృత్తి ఇవ్వడం జరిగింది. అలాగే ఆశ్రా పెన్షన్లు 5,000కు 5,000 కూడా ఒక్కసారి పెంచకుండా, ఎందుకంటే ఒక్కసారి 5,000 పెంచడం అంటే ప్రభుత్వం మీద భారం పడుతుంది కనుక అది కూడా ఆలోచించి మొదట 3,000కు పెంచి తర్వాత ఒక్కొక్క సంవత్సరం 500 పెంచుతూ అలా 5,000కు తీసుకొచ్చారు. అంతేకాకుండా వికలాంగులకు కూడా 6,000 పెన్షన్ చేశారు, 6,000 చేశారు. అలాగే మన హైదరాబాద్లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కూడా రీసెంట్గా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చాలామంది లబ్ధిదారులు ఉన్నారు కనుక వారికి మరొక 1,00,000 డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ పరిసరాల్లోనే నిర్మిస్తానని మాటిచ్చారు. ఇది కూడా ఒకటి పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే చాలామంది డబుల్ బెడ్రూమ్ రాలేదని కూడా ఉన్నారు, చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఇది ఒకటి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మా మహిళలకు శుభవార్త. ఇప్పుడు గ్యాస్ గురించి మేము ఎంతగానో కష్టపడి ఎన్నో పోరాటాలు చేస్తున్నాం గ్యాస్ ధర దించాలని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు. అది మన కేసీఆర్ గారు మహిళల బాధను చూసి ఇప్పుడు నెక్స్ట్ 400కే గ్యాస్ సిలిండర్ పేద మహిళలకు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇది మా మహిళలందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ఇలాంటివి సాధ్యమయ్యే మాత్రమే తన మేనిఫెస్టోలోకి తీసుకొస్తూ మనందరికీ అందించడం జరుగుతుంది. ఇంకొకటి బీసీ బంధు ఏవైతే ఇదివరకు ఇచ్చారో అది అలాగే కొనసాగుతుంది అని చెప్పారు. మరియు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఎవరెవరికైతే. కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ అందించినందుకు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడికి కడుపు నిండే విధంగా పార్టీ మేనిఫెస్టోను తమ అధినేత కేసీఆర్ ప్రకటించారని కొనియాడారు. నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసి ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఎమ్మెల్యే హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గత 9.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్న సందర్భంలో అనేకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి కూడా ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వర్ధిల్లుతూ ఉన్నది.
అదే క్రమంలో ఈరోజు 2023 ఎలక్షన్లో మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈరోజు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మరొకసారి కాబోతున్నారు. దానికి నిదర్శనం ఈరోజు కేసీఆర్ గారు వెల్లడించినటువంటి మేనిఫెస్టో. అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ ఈరోజు హ్యాట్రిక్ సాధిస్తూ ఉన్నారు. మా బాలనగర్ డివిజన్ తరఫున మరి కూకట్పల్లి నియోజకవర్గం తరఫున మా కష్టం ఎంతకైనా తెగించి ఈరోజు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మేము మా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఈరోజు మేము గెలిపించుకోవడానికి తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈరోజు 2023 ఎలక్షన్లో మేనిఫెస్టో చేయడం జరిగింది. అందులో చాలా సంతోషమైన విషయాలు. మరి ఈరోజు ఆసరా పథకం కింద 5,000 రూపాయలు పెంచడం, రైతు బంధు కింద 16,000 చేయడం, మరి ఇంటింటికి ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యం కింద 5 లక్షల రూపాయలు ప్రతి వారికి వర్తించే విధంగా ఈరోజు రైతు బీమా ఎలాగ ఉందో మన రేషన్ కార్డులో కూడా ఈరోజు రేషన్ కార్డు హోల్డర్ కూడా ఇవ్వడం చాలా సంతోషకరం. అందులో అనేకమైనటువంటి ఈరోజు మేనిఫెస్టోలో తెలియడం జరిగింది. ఈ మేనిఫెస్టో నిజంగా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచన చేసుకున్న నిర్ణయం. గతంలో కూడా 9 సంవత్సరాలు కూడా మనం చెప్పని అనేకమైనటువంటి మేనిఫెస్టోలో చెప్పని కూడా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దసరా శరన్నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి వాసవి నిత్యానంద సత్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆర్యవేశ మహిళలతో అమ్మవారికి కుంకుమ పూజలు, మహాహారతి, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షుడు బుస శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కట్కూరి శ్రీనివాస్, కోశాధికారి కట్కం కిషన్, ఫుడ్ కమిటీ చైర్మన్ బుస్సు దశరథం, కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ నాగుబోతు రవీందర్, సేవా కమిటీ చైర్మన్ కట్కం జనార్దన్, శ్రీ శివసాయి అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఎర్రవెల్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పైడా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय। సకల దేవతలు అనుగ్రహం ప్రాప్తిరస్తు. దసరా నవరాత్రుల సందర్భంగా వేములవాడ పట్టణ రాజరాజేశ్వర ఆర్యవైశ్య అన్నసత్రంలో వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సత్రం అధ్యక్షులు మరి పట్టణ ఆర్యవైశ్య సంఘం వివిధ సంఘాలు అందరూ కూడా పాల్గొని మహిళా సోదరులు పెద్ద ఎత్తున అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి మరి అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలని చెప్పుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అనేది ఓన్లీ ఆర్యవైశ్య మన వేములవాడ పట్టణ ఆర్యవైశ్యులందరూ మహిళలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కమిటీ తరఫున కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థము మరియు మన రైతులందరూ కూడా సకాలంలో పంటలు పండి వారు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజుగా యువజన సంఘం వారు మరియు ఉప్పుగడ్డ సంఘం వారు, వాసాయి అభ్యుదయ సంఘం వారు ఈరోజు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బి ఫామ్లు అందజేసిన సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు వస్తున్న పథకాలతో పాటు కొత్త పథకాలు రైతులకు ఇస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు.
మన కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మన మల్లారెడ్డి సార్కు బీఫామ్ ఇచ్చినందుకు రెండోసారి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే మన తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లున్నది, మన తెలంగాణ రాకముందుకు మన రాష్ట్రం ఎట్లున్నది, మన కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ ఐటీఎల్ తెస్తుడు అన్ని కంపెనీలు కానీ ఏవి కానీ వాటర్ కానీ 1 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ సారు. ఎందుకంటే మనకు ఇంకా మేము కూడా బోడుప్పల్ మేయర్ గెలిచడం నుంచి 30 కోట్ల దాకా మొన్ననే మేము మీటింగ్ పెట్టుకొని విడుదల చేసినాము. డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ సార్ బాగా మన తెలంగాణ తెచ్చి నుంచి ఇంకా అభివృద్ధి పనులు కూడా మనకు ఈ ఎలక్షన్లో మన కేసీఆర్. అందరికీ నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేషనల్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈరోజు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి రెండోసారి బీఫామ్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈ సంబరాల్లో పాల్గొన్నటువంటి డాక్టర్ ప్రీతిరెడ్డి గారు, అదేవిధంగా మేయర్ పిచ్చిరెడ్డి గారు, మరి పార్టీ సెక్రటరీ కృష్ణ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ యువకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏ విధంగా అయితే 2018లో మంత్రి మల్లారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ మనం ఈ బోడుప్పల్ నుంచి సుమారు 14,000 మెజార్టీ ఏ విధంగా ఇచ్చినామో ఈసారి 20,000 మెజార్టీతోటి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మల్లారెడ్డి గారికి ఇస్తూ ఉంది. మరి అందరికీ ఈ బోడుప్పల్ గతంలో కంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. మరి కేసీఆర్ ప్రభుత్వంలో మల్లారెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి బోడుప్పల్ బాగా మేడ్చల్ నియోజకవర్గం మరి అత్యధికంగా అభివృద్ధి చెందింది. కాబట్టి మరి రెండోసారి మల్లారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామనే విషయాన్ని మరి బోడుప్పల్ ప్రజలకు తెలియజేయడానికి అదేవిధంగా మల్లారెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకున్నందుకు రెండోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా మామయ్య గారు అంటే మినిస్టర్ మల్లారెడ్డి గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అది మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది. ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్ చేశారు మా మామయ్య గారు ఈజ్ కంటెస్టింగ్ యాజ్ ఎమ్మెల్యే ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ ఫర్ మెడ్చల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, తల్లిని, తోబొట్టువును మోసం చేసిన వ్యక్తి అని, అలాంటి నాయకుడిని ప్రజలందరూ నిలదీయాలని జనసేన పార్టీ ఏపీ నేత పోతిన వెంకట మహేష్ కోరారు. విజయవాడ చిట్టినగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సొంత కుటుంబంలోని మహిళలను మోసం చేసిన జగన్ నేడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. మహిళలంటే ఒక తోలుబొమ్మ, ఒక రాజకీయ ప్రచార సాధనం, ఒక వస్తువు. అందుకనే ఎన్నికలు అయిన తర్వాత మహిళల్ని వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంటే చులకన కనుకనే కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని ఇంటిలోంచి గెంటేయడమే కాకుండా మరొక సోదరి సునీతని కూడా ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిప్పి ఏడిపిస్తున్నటువంటి వ్యక్తి. కుటుంబంలో 3 మహిళల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా? చెప్పమనండి. ఆయనకి తన తల్లి విజయమ్మ రాజకీయ భవిష్యత్తుకి అడ్డు వస్తుందనే 2014లో విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేయించి దగ్గరుండి ఓడించారు. 2019లో ఎందుకు పోటీ చేయించరా? మీకు ఫలితాలు బాగా వస్తాయని ముందే తెలుసు కదా. విజయమ్మ గారిని ఎందుకు పోటీ చేయించలా అంటే తల్లి మీ రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా అడ్డొస్తుంది అనే భయంతోనే కదా మీరు సొంత తల్లిని కూడా తడిగుడ్డ లేకుండా గొంతు కోసేశారు. సోదరికి షర్మిల గారికి ఆస్తిలో అదేవిధంగా అధికారంలో కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుందని గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచే కాదు
ఈ రాష్ట్రం నుంచి తెలంగాణకి తరిమేసినటువంటి వ్యక్తి మీరు మహిళల గురించి మాట్లాడతారా? చెప్పండి, మీరు మహిళల గురించి మాట్లాడతారా? కృష్ణా జిల్లా నందిగాం కిలోమీటర్ మైలురాయిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. నందిగాం శివారు అనాసాగరం వద్ద స్పీడ్ గా వస్తున్న కారు అదుపు తప్పి కిలోమీటర్ మైలురాయిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను నందిగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డోర్ తీస్తారు పక్క సెల్ మనం ఇచ్చారు ఫోన్ ఎట్లా ఉరుకుతాడు సొంత మూత పెట్టండి కొంచెం సెల్ కావాలండి సెల్ ఇస్తే కదా ఆ తలుపు తీయండి కొంచెం ఆ తలుపు తీయండి సార్ తలుపు సైడ్కి తలుపు సైడ్కి రింగిస్తా ఉండండి పోనీ నెంబర్ చెప్పండి 567 దగ్గర పడ్డాడు చూడండి కొంచెం 5 గ్రాంట్ అంటారుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల రజక సంఘం అధ్యక్షుడిగా పుల్లూరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఈఎన్ఆర్ గార్డెన్ లో సమావేశం ఏర్పాటు చేసుకుని తన మండల కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన పుల్లూరి శ్రీనివాస్ కు రజక సంఘం సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ రజక కుల బాంధవులను తనపై నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు మంచార్ల బాలయ్య, ఉపాధ్యక్షులు ఆల్వాల్ వేణు, నక్క దాసిరి, దేవదాసు, ప్రధాన కార్యదర్శి సుద్దాల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. నిలబడిపించి అదే నినాదాలు ఏమని చెప్తారు? తీస్తున్నా అందరు వస్తారు.
ఆయన దిగద్దా ఆయన లాస్ట్ దాకానా ఇటు రానా దగ్గరికి అందరు ఈరోజు ముస్తాబాద్ మండల్ రజక సంఘం గత పూర్వం కమిటీ సమయం పూర్తయినందువలన ఇప్పుడు నూతన కమిటీగా మరి పుల్లూరి శ్రీనివాస్ గూడూరు వాస్తవ్యులైన మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మరియు బాడీ మరియు కార్యవర్గ సభ్యులు అన్ని గ్రామాల నుంచి వచ్చేటట్టుగా అందరికి అవకాశం ఇచ్చి మరియు కార్యవర్గ సభ్యులుగా అన్ని గ్రామాల నుంచి హాజరైన మా రజక బాంధవులకు పేరు పేరున అందరికీ మా మండల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏకగ్రీవంగా ఈ మండలం ఎన్నుకున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముస్తాబాద్ మండల నా తోటి రజక బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు నన్ను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా నా తోటి రజకులకు ముందుండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని నా వంతు కృషి చేస్తారని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ జెండా మోసిన వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తాం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద కామెంట్స్. బాబు అరెస్టును నిరసిస్తూ తాడికొండ ఉండవల్లి శ్రీదేవి వినూత్న కార్యక్రమం, అరెస్టు చేసిన ఎల్బీనగర్ పోలీసులు. ఎస్పీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, ఎంఆర్పీఎస్ విశ్వరూప మహాపాదయాత్రలో మందకృష్ణ మాదిగ డిమాండ్. అన్ని వర్గాల వారికి అండగా కేసీఆర్ మేనిఫెస్టో, కొనియాడిన వివేకానంద నగర్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.